అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. చాలామంది నేను చిన్న చిన్న బిజినెస్ గురించి చెప్తున్నాను కదా, చిన్న చిన్న బిజినెస్ గురించి చెప్తే చాలామందికి బాగా అంటే ఇంకా ఐడియా వచ్చేస్తుంది. అవును కదా, ఇలా చేసుకుంటూ బాగుంటుంది అన్నట్టుగా ఒక్కొక్కరికి ఏది చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మళ్ళీ నాకు కామెంట్ రూపంలో చెప్తున్నారు. అది మీకు ఇష్టం, అంటే మీ ఇష్టంగా మీకు ఏదైతే ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుందో, మీకు ఏదైతే ఇంకా బాగా తేలిగ్గా ఉండి చేయగలుగుతామో అనుకుంటున్నారో అలాంటివి పెట్టుకోండి. నేను బోర్డు చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఒకటి రెండు చెప్పలేదు కదా. అందులో యూస్ఫుల్ ఏది ఉంటుంది, మీరు చేయగలుగుతాము అనేది ఏది ఉంటుందో అది అనమాట. ఈరోజు అయితే కనుక మొత్తానికి ఇది ఏమనుకుంటున్నారు మీరు, ఈ వస్తువు మాత్రం మీరు రోజు మార్నింగ్ పూటనే అమ్మాలి. మార్నింగ్ పూట ఎలాగంటే కనుక ప్రతి ఒక్కళ్ళు తినే ఒక మంచి హెల్దీ వస్తువు అనమాట. ఇప్పుడు ఉదయం 6 నుండి 8 లోపు సేల్స్ అయిపోతాయి ఇవైతే కనుక. ఇవి మనము ఎక్కడ పెద్ద పెద్ద దుకాణాలకు వెళ్ళినా కానీ సరే ప్యాకింగ్లు ఉన్నాయండి. ఇవైతే ప్యాకింగ్లు అంటే మరి వాళ్ళకి ఎంత సేల్స్ అవుతే అన్ని ప్యాకింగ్లు పెట్టుకుంటారు చెప్పండి మరి. అంటే దీని కూడా ఒక మంచి బిజినెస్ అనేది బాగా ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ అయిపోయింది అనమాట. అలాగా ఒక్కరు ఓన్గా ఇలాంటి బిజినెస్ అంటే ఇంకా 1 గంటలో పనే, మీకు ఎక్కువ ఏం కాదు. ఇవన్నీ మీరు ఒక కేజీ ఒక 4-5 రకాలవి కేజీలు 4-5 కేజీ అలాగా 4 రకాలవి 5 రకాలవి తీసుకొని మీరు ఇప్పుడు ఏటా అని చూస్తున్నారా? ఇంకా ఏం లేట్ చేయనండి, అయితే కనుక చూద్దాము. ఈ మధ్యకాలంలో ఉదయం పూట టిఫిన్ల కన్నా మీరు ఇలాంటివి అయితే కనుక చాలా హెల్దీ అనమాట. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కానీ సరే చాలా చక్కగా ఇది చాలా హెల్దీ అనమాట. అందుకనేసి మీరు ఇలాంటి బిజినెస్ రాత్రి పగులు నానబెట్టేసి నైట్ అనేది మీరు ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో టైట్ కడితే మీకు ఇవైతే ఫాస్ట్గా మొలకలు వచ్చేస్తాయి. పెసులు ఉన్నాయి కదా, ఈ పెసులు అనేటివి మనకు ఫాస్ట్గా మొలకలు వచ్చేస్తాయి. ఇవి కొద్దిగా నెమ్మదిగా వస్తాయి. ఇవి రాకపోయినా మొలకలు పర్వాలేదు, నానబెట్టేసి కట్టేస్తే ఓకే సరే అంతే. ఇవి ఒకటి మాత్రం కొద్ది ఫాస్ట్గా మనకు దీంతో పాటే కట్టాలి. ఇవి చాలా ఫాస్ట్గా మనకు మొలకలు అనేటివి కనిపిస్తున్నాయి చూడండి. గ్రీన్లో ఉండేటివి పెసులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి బిజినెస్ మీరు నిజంగా చెప్తున్నాను, మీరు ఉదయం మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఒక కవర్, ఒక చిన్న ముచ్చి కవర్ లాంటివి ఇలాంటి ప్యాకింగ్లో మనకు బయట దొరుకుతాయి. మామూలు కొట్టు షాపుల్లో ఎక్కడైనా కానీ సరే ఒక దుకాణంలో ఇలాంటి ప్యాకింగ్లు దొరుకుతాయి కదా. ఇందులో మీరు ఒక గ్లాస్ అన్ని మొలకలు అనేటివి మీరు ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ అన్ని ప్యాక్ చేసుకొని మీరు ఎంత కొన్నారనేది మీకు తెలుస్తుంది కదా, కేజీ ఎంత అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని ప్యాక్ అన్నీ ఇలాగ అయితే అంటే ఇలాగే ఒక రకం కలపకండి. ఎప్పుడైనా 4-5 రకాలు. ఇక్కడ చూడండి, నేను పల్లి వేసాను, బ్లాక్ చెనా వేసాను, వైట్ చెనా వేసాను, పైనుండి వచ్చేసి ఇవి పెసులు కూడా వేసాను అనమాట. ఇవన్నీ వేసి నానబెట్టేసి ఈరోజు ఉదయమే నానబెట్టేసి ఈ పాటికి మనం కట్టేయాలి. నైట్ 9-8 గంటలకు కడితే ఇంకా ఏమవుతుందంటే నెమ్మదిగా మొలకలు వస్తాయి, కనిపించవు. ఈ గ్రీన్గా వచ్చినా చాలు మనకు. అందుకనేసి 7-6 గంటలకి కట్టేసి వదిలేస్తే ఇంకో మార్నింగ్ అయ్యేలోపు మనకు చిన్న మొలకలు అనేవి కనిపించేస్తాయి అనమాట. అప్పుడు ఇవి మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఇలాంటి ప్యాకింగ్లు అనేవి చిన్న కవర్లు, మన ప్యాకింగ్ కవర్లు దొరుకుతాయి 100% ఎక్కడ దుకాణంలో అయినా కానీ సరే. అలాంటి ప్యాకింగ్లు మీరు ముందే ఎంత మనం కొన్నాము, ఒక ప్యాకెట్ మనకి ఎంత పడింది, మనం ఇప్పుడు ఎన్ని యూజ్ చేస్తున్నాము, మనం ఇవి ఎంతకి అయితే మనకు గిట్టుబాటు అవుతుంది అనేసి మీరు మీ అంచనా ప్రకారంగా మీరు లెక్క వేసుకొని మీరు ఉదయం పూట కానీ మీ పక్కన వీధులలో ఇలాంటివి మీరు అమ్మడం మొదలు పెట్టారనుకోండి, మీ పక్కన వీధి ఆ వీధి అనేసి మీకు కొద్దిగా మొహమాటం ఉంటే జస్ట్ కొద్దిగా దూరంగా వెళ్ళేసి అలాంటి వీధుల్లో ఇలాంటివి మీరు అమ్మడం మొదలు పెట్టాలా. ఒకరోజు కాదండి, ఒకరోజు సేల్స్ అయినా అవ్వకపోయినా కొంతమంది తెలుగు కదా స్టార్టింగ్లో అమ్మేటప్పుడు. అలాగే ఎవ్రీడే మీరు ప్రతిరోజు అమ్మడం మొదలు పెట్టేస్తే ఇంకా మీకోసం ఎదురు చూస్తారనమాట. ఉదయం పూట మొలకలు తింటే చాలా హెల్దీ, పిల్లలకైనా పెద్దలకైనా. పిల్లలైనా 7:30-8 o'clock లోపు వెళ్ళిపోతారు కదా స్కూళ్ళకు. ఉదయం తినే వస్తువు ఇవన్నీ. అందుకనేసి మీరు ఆ టైంకి వెళ్ళేసి బాగా అంటే బిజినెస్ చేసుకోవచ్చు, బాగా చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు. మీరు ఇలాంటివి కూడా బిజినెస్ చేసుకోగలుగుతారు చాలా చక్కగా. కాకపోతే కనుక మీకు కొద్దిగా ఓపిక ఉండాలా, మీరు కొద్దిగా ఎస్టిమేట్ వేసుకోవాలా. మనం ఎంత కొన్నాము, మనకి ఎంత మిలుగుతుంది. ఒక ప్యాకెట్ వచ్చేసి మీరు మినిమం వచ్చేసి మీరు
తక్కువ ఇవి ఏం పెద్దగా ఏం ఉండవండి. పల్లీలు అయినా కానీ సరే, ఇవన్నీ కానీ సరే కేజీ వచ్చేసి 150 200 అలా ఉంటాయి. ఈ పల్లీలు అయితే బోల్డ్ వచ్చేస్తాయి. తెల్ల ఇవి చనా, అలాగే బ్లాక్ చనా పర్వాలేదు, ఇవి కూడా పర్వాలేదు. ఇవన్నీ మీరు ఒక 500లోనే స్టార్ట్ చేయండి. మీకు 500 లేదంటే మరీ తక్కువ బడ్జెట్ కదా అది, ఇంకొక 1000 పెట్టుకోండి. మీరు ఆ 1000తో మీరు ఇంప్రూవ్ చేయండి. మరి మీకు ఎంత సేవ్ అవుతుందో మీకు తెలుస్తుంది అనమాట. ఇలాంటి బిజినెస్లోకి మనము మొహమాటం అనేది, సిగ్గు అనేది అలాంటి పడకూడదు. ఎప్పుడైనా కానీ సరే డబ్బు సంపాదించడమే ఆలోచన ఏదైనా కానీ సరే. ఇది మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవసరం లేదు. జస్ట్ ఒక్క 2 hours, ఒక్క 2 గంటలు మనకు కాదు అని మీరు అనుకుంటే చాలు. మీరు ఈ పని చేశారనుకోండి, ఇది సక్సెస్ఫుల్ అవ్వింది అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు హెల్తీగా తినే ఫుడ్, ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు, చదువుకోకుండా ఉన్న వాళ్ళు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు ఎవరైనా కానీ సరే ఈ బిజినెస్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు 1000 రూపాయల నుండి మొదలు పెట్టండి. మరి ఆ 1000 రూపాయలు కాస్త మీకు లక్షల్లో కనిపిస్తాయి తెలుసా. రోజు బిజినెస్ ఇది, రోజు తినే వస్తువే కదా. ఎవరైనా కానీ సరే ఇలాంటి మొలకలు అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు తింటారు. ఎవరింట్లో వాళ్ళు వేసుకోవాలంటే ఇంకా వేసుకోరండి ఈ కాలంలో. అంటే మర్చిపోవడమో లేదంటే కొద్దిగా బద్ధకం వచ్చేసి అంటే ఏ వేస్తాంలే ఈరోజు వేసినా రేపు ఎల్లుండి అలాగే వేయకుండా ఉండడమో, పిల్లలకు పెట్టకపోవడమో అలా ఉంటుంది అనమాట. అలాంటి కూడా చిన్న ఒక బిజినెస్ పెట్టుకున్నారనుకోండి, మీకు 100% మీకు తెలుస్తుంది అనమాట ఎలా చేసుకోవాలి, ఏంటి బిజినెస్ ఎంత బాగుంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఇది మాత్రం 100% చక్కగా బాగుంటుంది ఈ బిజినెస్. మీరు మొత్తానికి కేజీ తెచ్చుకున్నారు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీ నానబెట్టకుండా మీరు హాఫ్ కేజీ నానబెట్టండి, పగులు నానబెట్టండి. ఈ పూటకైతే కట్టేయండి. ఒక క్లాత్ అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మీరు బాగా మూటలాగా గట్టిగా కట్టి వదిలేయండి. అన్నీ ఒక దాంట్లో వేసి కట్టండి, పర్వాలేదు. కట్టిన తర్వాత ఉదయం లేచిన వెంటనే మీరు ఇలాంటివి అంటే ఈ ప్యాకెట్ కన్నా మనకు ఇంకో క్వాలిటీ ఉన్న కొద్దిగా ప్యాకెట్ అనేది దొరుకుతుంది అనమాట. అంటే ఇంకా మనకు ఇవి లేకుండా ఇలా ప్యాకింగ్ లాగా వస్తుంది. చూడండి ఇలాంటి కవర్లు, చిన్న కవర్లు మనకి ఏ షాప్లో అయినా దొరుకుతాయి కదా. మీరు 1/2 కేజీ అని చెప్పాను కదా, 1/2 కేజీ కన్నా ఎక్కువ వేయకండి. అంటే ఇంకా అవి 1/2 కేజీ, అవి 1/2 కేజీ అంటే ఒక 4-5 రకాల గింజలు తెచ్చుకుంటారు మీరు. పోనీ 4 రకాలే అనుకోండి. 4 రకాలు అంటే అవి 1/2 కేజీ, అవి 1/2 కేజీ, అవి 1/2 కేజీ అన్నా కానీ సరే 2 కేజీలు అయిపోతాయి మీకు. 2 కేజీలు అంటే ఇంకా మీరు మొదలు పెట్టండి. మొదలు పెడితే కంపల్సరీ ఈ బిజినెస్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. చాలామంది కొని తింటారు. ఇలాగ ఇన్ని గింజలు ఒక గ్లాస్ మీరు కొలత పెట్టుకోండి. హాఫ్ కేజీ వేసినప్పుడు మీరు మీకు తెలుస్తుంది అప్పుడే ఒక గ్లాస్తో మనం ఎంత అంటే ఇంకా మనం ప్రైస్ ఎంత పెట్టుకోవాలి, దీని కాస్ట్ ఎంత పెడితే ఇంకా మనకు గిట్టుబాటు అవుతుంది. అంటే మీరు పని చేసినట్టుగా కదా, మీ కూలి కూడా రావాలి ఇందులో పెట్టుబడి అయితే ఇంకా మీరు పెట్టిన బడ్జెట్ ఒకటే, దీనికి మీరు ఖర్చు చేసింది అయితే ఇంకా ఏమీ లేదు. అందుకనేసి మీరు కొద్దిగా చూసుకొని స్టార్టింగ్లో మీరు ఇలాగ అమ్మేది అనుకోండి ప్యాకింగ్లు, మీకు బోల్డ్ డబ్బులు సేవ్ అవుతాయి. బోల్డ్ అంటే బోల్డ్ డబ్బులు. ఎందుకంటే ఇందులో మనం ఉప్పు, కారం, మసాలాలు ఏం వేయలేదు కదా. ప్లేన్ మామూలుగా తెచ్చాము, నానబెట్టాము, కట్టాము, అమ్మాము అంతే. అందుకనేసి ఇలాంటి బిజినెస్ చూడండి ఎంత చక్కగా. ఇలాంటి మొలకలు అనేటివి మీరు మార్నింగ్ యూదిలు అంటే ఇంకా ఒక ఏరియా పట్టుకొని వెళ్ళాలా. అలాగే తిరిగి మీరు అమ్మారనుకోండి, సైకిల్ మీదనో దేని మీదనో బైక్ మీదనో పెట్టుకొని తిరిగాను అనుకోండి, మార్నింగ్ ఇంటి దగ్గరికి అయితే ఇలాంటివి అయితే ఇంకా రావాలంటే కొద్ది కష్టం. ఈ గింజల కోసం అంత దూరం నుండి రావడం కన్నా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు నానబెట్టుకొని తినేస్తారు కదా. మరి ఓపిక లేకనే కదా వాళ్ళు నానబెట్టుకోలేదు. అందుకనేసి ఇలాంటివి అయితే ఇంకా యూస్ఫుల్ అవ్వాలంటే మన ఇళ్ళ దగ్గర అవ్వవు ఇవి. మనం వీధిలోంటే వెళ్ళాలన్నమాట. ఉదయమే మొలకలు వచ్చాయి, చాలా మంచిది, కొనేద్దాము అనేసి ఒకరిని చూసి ఒకరు కొంటారనమాట. ఇలాంటి మొలకలు అయితే ఇంకా ఇవి చిన్న పెద్ద తేడా ఏం లేదండి, ఎవరైనా తినొచ్చు. మంచి హెల్తీ ఫుడ్ ఇది. అందుకనేసి ఇలాంటి బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. బడ్జెట్ తక్కువ, ఆదాయం ఎక్కువ. డబ్బు బడ్జెట్ చాలా తక్కువ, ఆదాయం చాలా ఎక్కువ. మీరు పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే కనుక కేజీ మినిమం అంటే కనుక 150-200 లోపే ఉంటుంది ఒక్కొక్క కేజీ ఏవైనా కానీ సరే. దాన్ని బట్టి మీరు సగమే హాఫ్ కేజీ నానబెడతారు. హాఫ్ కేజీ అంటే 2 కేజీస్ అవుతాయి. మొలకలు వచ్చేలోపు మీరు ఉదయం వెళ్ళిన వెంటనే కవర్లో ఒక 100-50 పెడితే సరిపోతుంది అంతవరకే. ఇంకా దీనికి కంపేర్ చేసుకొని మీరు అమ్ముకున్నారనుకోండి, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి మీరు 50 రూపీస్ మినిమం పెట్టుకోండి. ఓల్డ్ డబ్బులు ఒక్క రోజుకి 2000 నుండి 3000 వస్తాయి. ఒక్క రోజుకి 2000 నుండి 3000 వస్తాయి. మీరు పెట్టింది చాలా తక్కువ, మీకు వచ్చింది ఆదాయం చాలా ఎక్కువ. మీరు ఈ బిజినెస్ ఎవరైనా చేయాలనుకుంటే ఇంకా 100% షూర్గా చేయండి. అంటే ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి అలా వద్దు.
మీరు ఎవరైనా కానీ సరే ఈ వీడియో మీ వరకు వచ్చింది అనుకోండి, మీరు చేయాలనుకుంటే కనుక రేపటి నుండే మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. మరి మీకే తెలుస్తుంది దీని గురించి. ఈ మొలకల బిజినెస్ చాలా మంచి బిజినెస్ అండి, హెల్దీ బిజినెస్, ఎవరైనా తినే వస్తువు కదా. అందుకనేసే ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పిన ఈ 4 మాటలు మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.